బంగారం వజ్రాలేమైనా అడుగుతామా? డీకే శివకుమార్ కోసమే ఢిల్లీ వెళ్తున్నాం. ఇది కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. కన్నడ నాట మళ్లీ పవర్ పాలిటిక్స్ కి తెరలేచాయి. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవడంతో సీఎంను మార్చాలంటూ డీకే టీం డిమాండ్ చేస్తోంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీ హైకమాండ్ కు చేరుకుంది. కర్ణాటకలో పవర్ షేరింగ్ పై పవర్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు అవుతోంది. దీంతో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 2.5 ఏళ్ల ఫార్ములా ప్రకారం ఒప్పందం జరిగిందని, కాబట్టి ముఖ్యమంత్రిని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మార్చాలంటున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం ఢిల్లీ బాట పట్టింది. ఇప్పటికే కొంతమంది హస్తినకు వెళ్లగా ఇవాళ మరికొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళతారు. వాస్తవంగా కర్ణాటకలో సీఎం మార్పుపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. 2.5 ఏళ్లు పూర్తయినందున సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కోరుకుంటోంది. అయితే పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని సిద్ధరామయ్య, శివకుమార్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఇంకా ఎన్నాళ్లు పీసీసీ చీఫ్గా ఉంటానంటూ డీకే కామెంట్ చేయడం, త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చంటూ సిద్ధ చెప్పడంతో మరోసారి చర్చ జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అధిష్టానం ఇద్దరితో చర్చించింది. చివరికి సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. అయితే ఆ సమయంలో సీట్ షేరింగ్ ఉంటుందని చర్చ జరిగింది. 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్కు సీఎం పదవి ఇస్తారని వాదనలు వినిపించాయి. అప్పుడు ఆ విషయాన్ని అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కానీ కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పవర్ షేరింగ్ పాలిటిక్స్ మరింత పీక్స్కు వెళ్లాయి. ఢిల్లీకి వెళ్లిన డీకే వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ను కలవనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్ను వినిపించనున్నారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలిసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు సీఎం సిద్ధరామయ్య. ప్రజలు తమకు 5 ఏళ్లు అవకాశం ఇచ్చారని, పూర్తికాలం పాలన కొనసాగుతుందంటున్నారు. దీంతో ఇంతకీ కర్ణాటకలో ఏం జరుగుతోంది అనే చర్చ నేషనల్ పాలిటిక్స్లో జరుగుతోంది. పవర్ షేరింగ్ ఉంటుందా, సీఎంను మారుస్తారా అనే చర్చ కన్నడ నాట జోరుగా సాగుతోంది.